హాయ్ అండి, వెల్కమ్ టు అనులాస క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి క్రాస్ డిజైన్లోనే ఇంకొక మెథడ్ చూపిస్తానండి. ఇలాగా బీడ్స్ ఫస్ట్ థ్రెడ్కి మనము ఎక్కించుకొని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. ఇలా నోట్స్ రెండు, తర్వాత ఇట్లా లాక్ చేసి ఉంటాం కదా, ఆ పాయింట్ నుంచి 1 2 3 4 చైన్స్ లాక్. 8 లేస్ తీసుకున్నానండి థ్రెడ్. తర్వాత మళ్ళీ 4 చైన్స్ లాక్. తర్వాత 5 చైన్స్ 1 2 3 4 5 ఇక్కడికి లాక్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ 5 చైన్స్ 3 4 5. తర్వాత ఇలాగా సారీని ఇలాగా రొటేషన్ చేసుకునేసి వెనకలకి ఇక్కడ మనం 5 చైన్కి లాక్ చేసి ఉంటాం కదా ఫస్ట్కి, ఆ లాక్లో లాక్ చేయాలి. ఓకే, తర్వాత 2 చైన్స్ 1 2. తర్వాత ఇలాగ రొటేషన్ చేసుకునేసి ఈ బీడ్స్ ఉంటాయి కదా, థ్రెడ్లో బీడ్స్ ఫస్ట్ వేసుకొని పెట్టుకుని ఉంటాము, అది ఒక బీడ్స్ ఇలాగా లోపలికి అనుకునేసి సూచి పైన తీసుకోవాలి ఇలాగా. తర్వాత ఈ 2 లేయర్స్ వచ్చింటాయి కదండి, 5 చైన్ 5 చైన్, అదేమి ఇవి 2 తీసుకునేసి లాక్ చేసుకుందాం మనము. ఇది ఇలాగా ముందుకు అనుకునేసి ఈ బీడ్స్ని. ఓకే, తర్వాత 2 వదిలి 2 డబుల్ క్రోషే వేసుకోవాలి. ఒకటి వేసుకున్నాము, ఇప్పుడు ప్లెయిన్గా ఇంకోటి వేసుకుందామండి స్తంభము. ఓకే, మళ్ళీ ఇంకో బీడ్స్ తీసుకుందాము. ఒక స్తంభం అయిన తర్వాత ఇంకో బీడ్స్ తీసుకుందాము. బీడ్స్ ఇలా చేసుకునేసి థ్రెడ్ నీడల్ పైన థ్రెడ్ వేసుకుని ఇది ఫ్రంట్కి రావాలి. బీడ్స్ ఉంది కదా, మనం ఇప్పుడు ఇలా తీసుకుని ఉంటామా ఇలాగా, ఇది మనం ముందుకు అనుకోవాలి కొంచెం. ఓకే, ఇలా అనుకుంటే ఇలా వస్తుంది డబుల్ క్రోషా. ఇప్పుడు ప్లెయిన్గా ఇంకొకటి స్తంభం, ఒకటి బీడ్స్ వేయాలి, ఒకటి ప్లెయిన్ వేసుకోవాలండి. ఓకే, తర్వాత ఇలాగా 5 రావాలి. ఇప్పుడు 5 బీడ్స్ రావాలి ఒక ఫ్లవర్కి. ఒక బీడ్స్ అయిన తర్వాత మళ్ళీ ప్లెయిన్ డబుల్ క్రోష్ వేసుకున్నామండి, బీడ్స్ వద్దు. ఇలాగా 5 రావాలి బీడ్స్. ఓకే, ఇప్పుడు ఈ లాక్ మనకి ఎక్కడికి వస్తుందో అక్కడికి లాక్ చేసుకోవాలి. ఇలా పెట్టుకునేసి ఇది ఎక్కడికి వస్తుందో అక్కడికి. మళ్ళీ 2 చైన్స్ 1 2. ఇప్పుడు ఇలాగ రొటేషన్ చేసుకుందాము. ఇక్కడ మనము ప్లెయిన్ వేసుకున్నాం కదండి ఒక స్తంభము, ఆ స్తంభంలో రావాలి ఇది. 2 చైన్స్, తర్వాత నీడల్ పైన ఇలా చూసుకోండి, ఇలాగా ఒక స్తంభం వేయాలి, 2 వదిలేసి 2. ఇప్పుడు సింగిల్ లాక్ సూజీ పైన సేమ్ ప్రొసీజరే మళ్ళీ అలాగే చేసుకోవాలి. తర్వాత ఒక చైన్, మళ్ళీ ఇంకో స్తంభం, స్తంభం అయిన తర్వాత ఒక చైన్ లోపలే మనకి డిజైన్ వస్తుంది ఇంకో స్టెప్, అందుకనేసి. ఫైవ్ స్తంభాలు రావాలండి. ఇప్పుడు 1 చైన్ రొటేషన్ చేసుకోండి.
ఇప్పుడు మనం ఇక్కడ గ్యాప్ ఇచ్చినాం కదండి, అన్నిటికీ ఒక్కొక్క చైన్ వేసినాం కదా, ఆ ఒక్కొక్క చైన్లో మనము ఫిల్ చేసుకుంటూ రావాలి స్తంభాలని డబుల్ క్రోషా. ఫోర్ వస్తాయండి. 4 అయిన తర్వాత ఇక్కడ మనము నాట్ చేసుకుంటాం కదా, ఇక్కడ సింగిల్ లాక్ ఉంటుంది స్తంభం దగ్గర, ఫస్ట్ లాక్, దానికి లాక్ చేసుకోండి. సింగిల్ లాక్, డబుల్ క్రోషా కాదు, సింగిల్ క్రోషా లాక్ చేసుకోండి. తర్వాత సూచి పైన ఇంకో స్తంభం ఉంది కదా, స్తంభం లోపల మళ్ళీ 4 చైన్స్, 4 డబుల్ క్రోషా. ఫోర్ రావాలి. నేను 8 లేయర్స్ తీసుకున్నాను కాబట్టి కొంచెం లావుగా బాగా వస్తుందండి. ఓకే, 4 అయినాయి. తర్వాత ఇక్కడ చూడండి, స్తంభం ఉంది కదా, ఇది ఇక్కడికి ఫస్ట్ వన్కి లాక్ చేసుకునేసి సింగిల్ లాక్ చేసుకోవాలి. లేకపోతే డిజైన్ మనకి ఇలాగ రాదు, గ్యాప్గా ఇలాగ రాదు, అంతా ఒకే మాదిరిగా ఉంటుంది. ఇలా ఫ్లవర్ మాదిరి కనిపించదు లాక్ చేయకపోతే సింగిల్ లాక్. తర్వాత ఇంకో స్తంభానికి పోదామండి. ఓకే, ఫోర్ అయిన తర్వాత లాస్ట్ వన్ చూపిస్తున్నానండి. ఇప్పుడు మనం ఇక్కడ లాక్ చేసుకునే అవసరం ఉండదు, మనం బట్టకే లాక్ చేసేస్తాము. ఇది ఎంత వస్తుందో డిజైన్ ఇలా పెట్టుకొని ఇలాగా కరెక్ట్గా ఇది ఎక్కడికి వస్తుందో అక్కడికి లాక్. వన్, 2, 3, 4 ఇది కుర్చీకి వస్తుంది. ఇంకొకసారి 4, 1, 2, 3, 4 ఎంతకు వస్తుందో అంతకి ఇలాగే ఇది కుర్చీకి వస్తుంది. ఫస్ట్ వన్ ఉండేది కుర్చీకి వస్తుంది, 4 వేసుకుంటాం కదా మనము. ఇప్పుడు ఇంకొకసారి ఈ ఫ్లవర్ మళ్ళీ రిపీట్ అవుతుందండి. 5 చైన్స్ లాక్, ఇంకొకసారి 5 చైన్స్, 1, 3, 4, 5 ఇలాగా బట్టని రొటేషన్ చేసుకునేసి శారీని ఇలాగా లాక్ చేసుకోవాలి. 2 చైన్స్ ఫస్ట్కి, తర్వాత ఒక బీడ్స్ తీసుకుందామండి. ఇవి 2 యాడ్ కావాలి డబుల్ క్రోషాకి, ఇవి 2 తీసుకున్నాను దీని లోపల నుంచే. ఫ్రంట్కి రావాలి బీడ్స్. ఇప్పుడు ప్లెయిన్ డబుల్ క్రోషా, తర్వాత బీడ్స్, బీడ్స్ ఇలా ఫ్రంట్గా అనుకునేసి డబుల్ క్రోషా, ప్లెయిన్ ఇంకొకసారి, తర్వాత బీడ్స్, ఇలాగే 5 బీడ్స్ రావాలి. సింగిల్ ప్లెయిన్ డబుల్ క్రోషా, ఇంకొకసారి బీడ్స్ డబుల్ క్రోషా. ఓకే అండి, 5 వచ్చినాయి. ఇంకొకసారి ప్లెయిన్, లాస్ట్ వన్ ప్లెయిన్. మన
ప్లెయిన్కి స్టార్ట్ చేసినాము, ప్లెయిన్కి ఎండ్ చేయాలి. ఫస్ట్ 2 చైన్స్ వేసుకున్నాం కదా, ఇలా 5 రావాలి. ఇది ఎక్కడికి వస్తుందో అక్కడికి లాక్ చేసుకోవాలి. మనం 2 కలర్స్తో కానీ వేసుకోవచ్చండి. ఇలాగా 5 ఇది 3 కలర్స్ ఒక మాదిరిగా, 3 కలర్స్ ఇంకో మాదిరిగా ఫ్లవర్స్ అలా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు 2 చైన్స్ 1 2, తర్వాత సూజీ పైన నీడల పైన థ్రెడ్ వేసుకోండి, డబుల్ క్రోషా, సింగిల్ లాక్, సెకండ్ వన్, చాలా తొందరగా అయిపోతుందండి డిజైన్ ఇది. సింగిల్ లాక్ వచ్చే దగ్గర మనకి 4 స్తంభాలు వేసుకోవాలి కాబట్టి సింగిల్ లాక్ మనం కంపల్సరీగా వేసుకోవాలి, లేకపోతే రాదు డిజైన్. అలాగే మనము స్తంభాలు వేసుకుంటూ పోతూ ఉంటే. ఓకే, ఇది అయిపోయిందని ఇప్పుడు 1 చైన్ వేసుకునేసి ఇలా రొటేషన్ చేసుకున్నాము. తర్వాత ఫస్ట్ స్తంభంలో 4 డబుల్ క్రోషా, ఫోర్ స్తంభాలు రావాలి, ఫుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ వన్ లాక్, సింగిల్ లాక్. సూజీ పైన నేను థ్రెడ్ వేసుకుంటా లేదు, సింగిల్ లాక్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ ఈ స్తంభానికి పోయినప్పుడు మనము సూజీ పైన వేసుకోవాలండి థ్రెడ్, అప్పుడు డబుల్ క్రోషెడ్. ఇలాగా లాస్ట్ వన్ ఇది. లాస్ట్ వన్ మనము బట్టకే లాక్ చేసుకోవాలి. సారీ ఉంటుంది కదా, దానికి లాక్ చేసుకునేసి ఇలాగ అనుకునేసి ఇది ఎంత లెంత్ వస్తుందో అక్కడికి లాక్ చేసుకోండి. ఇలాగే మనం కంటిన్యూ చేయాలి. 4 చైన్స్ వేసేసి ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ పోదామండి డిజైన్ని. ఓకే అండి, లాస్ట్ ఎండ్ ఇది 2 చైన్ వేసుకునేసి లాక్ చేసుకోండి. ఓకే, దీనికి కుర్చీ చూపిస్తాను. ఇలాగొస్తుంది డిజైన్, చాలా బాగుంటుందండి. ఇక్కడ కావాలంటే మనము ఒక్కొక్కటి స్టోన్ బీడ్స్ వస్తాయి కదా, ఒక్కటి పెట్టుకోవచ్చు ఫ్లవర్కి. ఇక్కడ ఉంది కదా, ఈ ఫ్లవర్స్కి 5కి ఒక్కో దగ్గర పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, బాగుంటుంది. 80 తీసుకున్నానండి కుర్చీకి. ఇక్కడ ఫస్ట్కి లాక్ చేసుకోవాలి. తర్వాత ఇది యాడ్ చేసుకోండి. లాస్ట్ది ఏ కుర్చీకైనా కానీ లాస్ట్ వన్ మనం మిస్ చేయకూడదు. క్రోషా వేసుకుంటాం కదా ఫస్ట్ స్టెప్ది. లాక్ 10 అవర్స్. ఇక్కడ మనము 4 చైన్ వేసుకుందాము. మనం కుర్చీ ఎక్కడ కట్టుకోవాలని డౌట్ వస్తుందండి మీకు. ఈ డిజైన్ అయిన తర్వాత కుర్చీ కట్టుకోవాలి. ఇక్కడ కట్టుకుంటే మనము ఈ డిజైన్కి ఇది అడ్డం వచ్చేస్తుంది, అంత క్లియర్గా కనిపించదు డిజైన్ ఇది. అందుకనేసి ఈ ఒక్క డిజైన్ కంప్లీట్ అయినాక 4 చైన్ వస్తుంది కదా, అక్కడే మనం కుర్చీ కట్టుకోవాలి, ఇక్కడ కట్టుకోకూడదు. ఓకే, ఇక్కడ కట్టేసానండి కుర్చీ.
ఇప్పుడు మనం కుచ్చెనకలు ఉండేది జరీ థ్రెడ్ కట్ చేసుకుందాము. ఇలాగ వస్తుందండి డిజైన్. ఇలాగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్కాన్ బటన్ని క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నీ ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.